శారదాపీఠం అది కూడా విశాఖలో. శారదాపీఠం అంటే అందరికీ తెలుసు, హిందువులందరికీ కూడా సుపరిచితమే. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీలో మంచి ఒక వెలుగు వెలిగిందని చెప్పాలి శారదాపీఠానికి సంబంధించి. ఎందుకంటే రాజశ్యామల యాగం అక్కడే నిర్వహించేవారు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని. వాస్తవానికి ఆ యాగం తెలంగాణలో కేసీఆర్ చేసేవారు అప్పట్లో. ఓకే, తర్వాత ఇంక ఎన్ని యాగాలు చేసినా ఏం చేసినా ప్రజల ఆమోదం లేకపోతే మాత్రం గెలవడం కష్టం అనేది తేలిపోయింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ శారదాపీఠం మీద ఇప్పుడు సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టిందా అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విశాఖలో ఉన్న శారదాపీఠం మీద కూడా ఇప్పుడు చర్యలకు రంగం సిద్ధమవుతోందట. ప్రభుత్వ భూముల్లో ఉన్న శ్రీ శారదాపీఠాన్ని వెంటనే తొలగించాలి అని చెప్పి పెందుర్తికి చెందిన తహసీల్దార్ తాజాగా నోటీసులు ఇవ్వడం అతిపెద్ద చర్చనీయాంశమైంది. చిన్నముషిడివాడ సర్వే నెంబర్ 90లో ప్రభుత్వానికి చెందిన 72 సెంట్ల పోరంబోకులో అందులో భూమిలో 22 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారు అనేది శారదాపీఠం మీద ప్రధానంగా ఈ అభియోగం అయితే మోపిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్ళకి టైం కూడా ఇచ్చారు. ఆ టైం లోపు, గడువు లోపు మీరే ఆ నిర్మాణాలు, ఆ 22 సెంట్లలో కట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరే కూల్చేసుకోండి అని చెప్పి కూడా అధికారులు చెప్పారట. లేదు, ఆ టైం లోపు వాళ్ళు కూల్చుకోకపోతే అప్పుడు అధికారులు రంగంలోకి దిగుతారు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పీఠాన్ని కదిలించారు అంటే మళ్ళీ అది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ అయిపోద్ది. హిందుత్వం, హిందూ ఆలయాల మీద, హిందూ పీఠాల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే అవకాశం ఇచ్చారట. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఓకే, ఆక్రమణలు ఉంటే తొలగించాల్సిందే అనేది, కాకపోతే ఏనాడో కట్టిన నిర్మాణం మీద ఇప్పుడు నోటీసులా అనేది ఒక వాదన. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక స్వామీజీ ఏపీ నుంచి దూరంగా ఉంటున్నారు అనేది, ఆయన ఉత్తరాదిన ఋషికేశ్లో ఉంటున్నారని కూడా చెప్తున్నారు. దీని మీద పీఠం నిర్వాహకులు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా స్వరూపానందేంద్ర సరస్వతి ఒక రకంగా ఈ పీఠానికి సంబంధించిన అధిపతి. ఇప్పుడు ఈ శారదాపీఠం, ఒక విశాఖ శారదాపీఠానికి ఇప్పుడు శారదాపీఠం టార్గెట్ చేశారా, శారదాపీఠాన్ని ఇప్పుడు కదిలించబోతున్నారా, అదే కనుక జరిగితే ఏం జరుగుతుంది భవిష్యత్తులో చూడాలి.